భాగవతుల సదాశివశంకర శాస్త్రి అంటే చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఆరుద్ర అంటే చాలు ఇట్ట తెలిసిపోతుంది. తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ తర్వాత గట్టిముద్ర వేసిన మహాకవి, విమర్శకుడు, పరిశోధకుడు ఆరుద్ర. 1925 ఆగస్టు 31న విశాఖపట్నం జిల్లా యలమంచిలి గ్రామంలో జన్మించిన ఆయన 1998 జూన్ 4న హైదరాబాద్లో మరణించారు. విశాఖపట్నం ఏవిఎన్ కాలేజ్, విజయనగరం ఎంఆర్ కళాశాలల్లో విద్యాభ్యాసం చేసిన ఆయన క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్సులో గుమాస్తాగా పనిచేశారు. తర్వాత సాహిత్య సంగీత ప్రపంచంలోకి ప్రవేశించారు. ప్రముఖ రచయిత్రి కె. రామలక్ష్మి వారి భార్య. ఆమెతో కలిసి తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు. తెలంగాణ పోరాటం ఇతివృత్తంగా వ్రాసిన త్వమేవాహం, సినీవాలి, కూనలమ్మ వంటి కావ్యాలు, ఉద్గీత, రాదారి బంగళ మొదలైన నాటకాలు, నవలలు వ్రాశారు. కాని తెలుగువారికి ఆరుద్రగారు ఇచ్చిన అపురూపమైన కానుక సమగ్ర ఆంధ్ర సాహిత్యం. ఇది 14 సంపుటాలుగా వచ్చిన పరిశోధనాత్మక మహాగ్రంథం. ఈ గ్రంథమాలికను వ్రాయడానికి ఆరుద్రగారు పడ్డ శ్రమ, చేసిన పరిశ్రమ అంతా ఇంతా కాదు. అది కొన్ని దశాబ్దాల పాటు సాగిన అసిధార వ్రతం. ఒకవైపు సినీ గేయ రచయితగా తీరిక లేకుండా ఉంటున్న, సుమారు 4000కు పైగా పాటలు వ్రాస్తూనే మధ్య మధ్యలో అనువాదాలు, వ్యంగ్య వ్యాసాలు, చిన్న చిన్న పుస్తకాలు వ్రాస్తూనే మరొకవైపు సమగ్ర ఆంధ్ర సాహిత్య పరిశోధన పరిష్కరణం చేశారు. తెలుగు సాహిత్య పరిశోధనా రంగంలో తలమానికమైన తమ సమగ్ర ఆంధ్ర సాహిత్యం ప్రయాణంలోని కొన్ని అపురూపమైన మజిలీలను, అనుభవాలను ఆకాశవాణి ద్వారా గతంలో పంచుకున్నారు ఆరుద్రగారు. ఆ రేడియో ప్రసంగాన్ని మీకు అందిస్తూ ఉన్నాం, వినండి. జీవితంలో కొంత వయసు వచ్చిన తర్వాత ఎన్నెన్నో జ్ఞాపకాలు, అనుభవాలు ఉంటాయి. నేను సమగ్రాంధ్ర సాహిత్యం అని ఆంధ్రుల సాహిత్య చరిత్రని రాద్దామని 1960లోనే అనుకున్నాను. సాహిత్య పరిశోధనలు చేసి 12 సంపుటాలు వెలువరించాను. కనపట్రాదు విలువడం దాకా రాశా. సాహిత్య చరిత్ర రాయాలని మామూలుగా కవిత్వం రాసుకునే వారికి ఎందుకు తప్పుతుంది? మనకి సాహిత్య చరిత్రలు లేవు. నేను కవిత్వం రాసుకున్నా, సినిమాల్లో కూడా రచనలు చేసేవాడిని. ఒకప్పుడు నేను కన్నామ గారి కంపెనీలో, రాజరాజేశ్వరి ఫిల్మ్ కంపెనీలో కథాశాఖలో పనిచేస్తున్నప్పుడు దర్శకుడు కెవి రెడ్డి గారు ఆ ఆఫీస్కి వచ్చారు. వస్తే ఆయన్ని చూసి నేను, అయ్యా మీరు పక్కపోతన, యోగి వేమన తీశారు కదా, తిక్కన కూడా తీయకూడదా అన్నాను. ఆయన ఒక్క నిమిషం ఆలోచించి, ఇందులో ఆడవాళ్ళకి పట్టేది ఏముందబ్బా అన్నారు. సినిమా కథలకి ఆడవాళ్ళకి పట్టే సంఘటనలు కావాలి. అప్పుడు తిక్కన గారి జీవితంలో అటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా, సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించి వెంటనే చెప్పలేకపోయాను. కవి తిక్కన జీవితంలో లేకపోవచ్చు, కానీ కట్కతిక్కన జీవితంలో ఉంది. కట్కతిక్కన కాటమరాజుతో ఓడి వచ్చిన తర్వాత భార్య నొలక వంశం చాటు పెట్టి, పసుపు పొత్తన పెట్టి స్నానం చేయమని, ముగ్గురు ఆడవారమైతమని అంటుంది. అలాగే వాళ్ళ అమ్మ కట్కతిక్కన తల్లి విరిగిన పాలు పోసి, నువ్వు వెళ్ళిన చోటుకే మన ఆవులు కూడా వెళ్ళి తిరిగి వచ్చాయి, నువ్వు విరిగినట్టే వాటి పాలు కూడా విరిగాయని అంటుంది. ఇవి ఆడవాళ్ళకి పట్టే సన్నివేశాలే. కానీ కట్కతిక్కనకి కవితిక్కనకి ఏమిటి సంబంధం? అప్పుడు నాకు తెలియదు. ఇది 1948 ప్రాంతాల్లో సంగతి, 49 ప్రాంతాల్లో. అందుచేత తిక్కన గారి జీవితం గురించి రీసెర్చ్ చేద్దామని అనుకున్నాను. తిక్కన, కవి తిక్కన, కట్కతిక్కన వాళ్ళిద్దరూ పెద్ద తండ్రి పినతండ్రి పిల్లలు అన్న సంగతి అప్పుడే తెలిసింది. వాళ్ళని, వాళ్ళ జీవితాలు, మనవ సిద్ధి మొదలైనవి తీసుకుంటూ సాహిత్యంలో పరిశోధన మొదలెట్టాను. అది చేస్తూ ఉన్నప్పుడు కవితిక్కనకు కావలసిన కథ కాకుండా సాహిత్య పరిశోధనలు చేసుకుంటూ వెళ్ళిపోయాను. కెవి రెడ్డి గారికి ఈ ఇన్సిడెంట్లు ఏమీ చెప్పలేకపోయాను, ఈ సన్నివేశాలు చెప్పలేదు. కానీ నా సాహిత్య పరిశోధనలు క్రమక్రమంగా వెళ్ళి రాయడం మొదలెట్టాను. మొట్టమొదట
ఆదిమ చాళుక్య యుగాలు రాసిన తర్వాత దానికి వేలూరు శివరామశాస్త్రి గారు మంగళాశాసనం చేశారు. ఆ మొదటి సంపుటం విశ్వనాథ్ సత్యనారాయణ గారు హైదరాబాద్లోని శేషాచలం కంపెనీ వారి ఆఫీస్లో కూర్చొని బిగిని పుస్తకం చేత పుట్టుకున్న తర్వాత పూర్తి అయ్యేదాకా దింపలేదుట. ఆయన చాలా కష్టపడి రాశాడు. ఎన్ని సంపుటాలు వస్తాయి? 12 సంపుటాలు కదూ, ఒక సంపుటానికి నేను రాయాలి ఉపోద్ఘాతం అని ఆయన అంతటా ఆయనే అన్నాడు. ఆ సంగతి నాకు ప్రచురణకర్త నా స్నేహితుడు ఎంఎన్ రావు పాపం చచ్చి ఎక్కడున్నాడో కానీ అతను చెప్పాడు. చెప్తే 2వ సంపుటానికి ఆయన రాయమన్నాడు అన్నాను. ఎందుకంటే పెద్దవాడు, అభిమాని, నన్ను వాత్సల్యంతో చూసేవాడు, నేను ఆయన గురువుగారు అని అంటూ ఉంటాను. గురువుగారు అని ఎందుకంటాను అనేది అంటే దానికి వేరే ఉంది. ఆయన అంత పెడతారో నేను అంత పెడతారు కాబట్టి ఎలా రాయకూడదో ఆయన రచనలు చదివి నేర్చుకున్నాను అని అంటే సంతోషించాడు కూడా. ఆయన 2వ సంపుటానికి రాశాడు. అలా రాసుకుంటూ 2వ సంపుటానికి ఆయన రాశాడు. తర్వాత శివశంకర శాస్త్రి గారు రాశారు, రాళ్లపాద వెంకటేశ్వర గారు రాశారు, మన మేలటూరు వెంకటరమణయ్య గారు రాశారు, దివాకర వెంకటావతారి గారు రాశారు. ఇంత హేమాహేమీలు నేను చేస్తున్న కృషి దేశానికి పనికొస్తుంది అనుకున్నప్పుడు ఎంతో సంతోషించాను. ఇది చేస్తున్నప్పుడు ఒక యుగంలోనూ పెద్దనామాచ్యుడు అని ఒక కవి ఉన్నాడు. అతను పిల్లలమరి పెనవేరవతుడికి బంధువు, తాత. ఆయన అవధానాలు చేస్తాడు. అడిగిన ధాతువులో కవిత చెప్తాను అని చెప్పాడు. ధాతు అంటే మనకి వెర్బం ధాతు అంటారు. అడిగిన వెర్బులో చెప్తానండో ఏమిటి? అందుచేత రాత్రి నేను రాస్తున్నప్పుడు 2 గంటలు అయింది, 3 గంటలు అయింది రాసుకుంటూ నిఘంటువులన్నీ వెతుకుతున్నాను. కోశవాన్ పండిత అన్నాడు. కోశాలు ఉన్నవాడు పండితుడు అని. నా దగ్గర బోర్డు అంత లైబ్రరీ ఉండేది. ఇప్పుడు ఆ లైబ్రరీ అంతా 22 వాల్యూమ్ 22,000 సంపుటాలని మా ఆవిడ లెక్క పెట్టింది. అదంతా సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి ఇచ్చేసాను. కానీ ప్రోగ్రామ్ ప్యాక్షన్ రాస్తున్నప్పుడు నా దగ్గరే ఉండేది. అందులో ధాతువు గురించి ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికాను. ఏమీ కనబడలేదు, దొరకలేదు. పడుకున్నాను. మర్నాడు పొద్దున్నే 7:30కి లేచి మల్లాది రామకృష్ణ గారి ఇంటికి వెళ్ళాను. వెళితే రండి బాబుజీ రండి అన్నారు. కూర్చోమన్నారు. కాఫీ ఆఫర్ చేశారు. ఏమిటి ఏ సంపుటం రాస్తున్నారు, ఏమిటి రాస్తున్నానంటే పెద్ద ఏమాచ్యుడి గురించి రాస్తున్నాను, అడిగిన ధాతువులో పద్యం చెప్తానన్నారు. అర్థమేమిటి గురువుగారు అన్నాను. ఆయనకి తగ్గలేదు. రాత్రి 2 పుస్తకాలు వేసుకొని నేను చూస్తే నాకు దొరకంది. ఆయనకి వెంటనే తడుతుందా అని. ఇద్దరం కూర్చొని 7 గంటలకు వెళ్ళినవాడు 11:30, 12, 1 గంట దాకా అలా మాట్లాడుతూనే ఉన్నాం. ఆయన ఆలోచిస్తున్నారు, నేను ఆలోచిస్తున్నాను. ఆయన ఉన్నట్టుండి చూడండి బాబుజీ ధాతువు మాతువు అన్నారే అన్న. వస్తారు గురుజీ అని వెంటనే అక్కడికి ఎక్కొచ్చేసాను. ధాతువు మాతువు అంటే ధాతువు అంటే స్వరం. అడిగిన ఛందస్సులో చెప్తాను అని. ఇది సంగీత సాంప్రదాయంలోది. ధాతువు అంటే స్వరం, మాతువు అంటే సాహిత్యం. అందుచేత అడిగిన ఛందస్సులో చెప్తానన్నాడు అని వెళ్ళిపోయాను. ఇంకా దానికి రాసిన తర్వాత ఆయన శ్రీనాథుడు వాల్యూమ్ మీద రాశారు, చనిపోయారు. ఒకనాడు ఇంకో సంపుటం రాస్తున్నాను. రాత్రి పడుకున్నాను. పడుకొని అంటే మా ఆవిడ లేపింది. ఏమిటి ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. అడిగితే గురువుగారు పోయారన్నాను. మల్లాది రామకృష్ణ గారు అప్పటికే పోయారు. 2 నెలలు 3 నెలలు అయింది. నన్ను ఆయన పోయిన 2 నెలలు అయింది, ఇప్పుడు ఏడుస్తున్నావు. లేదు, నాకు కావాల్సిన ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. పూర్వం ఏమో పొద్దున్నే వెళ్ళి ఆయన అడిగాను, ఇప్పుడు ఎవరిని అడుగుతాను అని ఏడుస్తున్నాను అన్నాను. చెప్పేవాళ్ళు లేరు. అలాంటి ఎంత అనుభూతులు ఉంటాయి. నా అంతటి నేనే చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ 12 సంపుటాలు కాకుండా 1989లో ఆ పాత 12 సంపుటాలు క్లబ్ చేసి దాన్ని విస్తరించాను అనుకోండి. 8 సంపుటాలు చేశాను. తర్వాత 5 సంపుటాలు రాశాను. ఆ 5 సంపుటాల్లో ఆఖరి సంపుటంలో ఆంధ్ర సాహిత్యంలో ఆధునిక యుగం గురించి రాశాను, అభ్యుత యుగం గురించి రాశాను. అందులో తెలంగాణ సమర సాహిత్యం అని ఒక ప్రకరణం ఉంది. ఆ ప్రకరణంలో రాసుకుంటూ ఆ సమర సాహిత్యంలో తెలంగాణలో ఉయ్యాల పాటలు కొన్ని ఉంటాయి. ఎవరైనా దుర్మరణం చెందినా, ఎవరికైనా ఆపద వచ్చినా వాటి గురించి ఉయ్యాల పాటలు వస్తాయి. 15 ఆగస్టు అనే పండుగలోను నక్క ఆండాళమ్మ అనే ఆడకూతుర్ని దుండగులు ఏ విధమైన అమానుష్యతలకు పాలు చేసి చంపారో ఆ ఉయ్యాల పదం చెబుతుంది. నేను తెలంగాణ సమర సాహిత్యంలో వేస్తూ నక్క ఆండాళమ్మ ఉయ్యాల గురించి రాసి మనకి స్వతంత్రం వచ్చిందని ఉంటారు. 15 ఆగస్టు నాడు జరిగిన ఇది. దీని మీద దుండగులను ఏమైనా పట్టుకున్నారు, కేసులు పెట్టి జరిగి శిక్ష పడింది. కానీ తర్వాత మళ్ళీ
అప్పీల్లోని వాళ్ళ కేసులు పోయే అని ఇలాగ విశ్లేషణ చేస్తూ ఈ అమ్మాయి జీవితం గురించి చెప్పాను. రాసిన తర్వాత ఒక 3-4 నెలల తర్వాత నాకు ఉత్తరం వచ్చింది. వచ్చి అందులో ఏమిటి చెప్పారంటే, నక్క అండాళమ్మ తమ్ముడిని నేను. ఇప్పటికీ మా అమ్మ సాయంత్రం 4 నుంచి 6 దాకా 25 ఏళ్ళు మా చెల్లెలు అక్క పోయిందని ఏడవడం మొదలెట్టింది. నక్క లచ్చమ్మ శోకాలు తీస్తోంది. శోకాలు అయిపోగానే దివ్య పెట్టుకుందామని తెలంగాణలో ఆ గ్రామంలో దివ్య పెట్టుకుంటారు. ఈ ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరం రాసింది ఎవరో కాదు, నా శిష్యుడు, నా స్నేహితుడు, వేమన మీద పరిశోధన చేసిన గోపి. అలాగే ఒక సాహిత్య చరిత్రలో ఒక ఇన్సిడెంట్కి ప్రతిస్పందన అన్నది ఈ విధంగా వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇలాగ నా సాహిత్యం దీని మీద ఎన్నెన్నో వింత వింత అనుభవాలు నాకు వస్తున్నాయి. ఎందుకంటే ఈ సాహిత్య పరిశోధన కోసం నేను ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు మెకంజీ పుట్టిన ఊరికి వెళ్ళాను. అది స్టోర్నవే అని అంటారు. ఇవాళ మన ఇండియాలో భారతదేశం ఉంటే కాశ్మీర్ ఎంత పైన ఉందో అంతకన్నా పైన ఉంటుంది ఔటర్ హెబ్రిడ్స్ అని. అక్కడ పుట్టాడు అతను. అక్కడ పుట్టినవాడు ఇక్కడికి వచ్చి సుమారు 40 ఏళ్ళు ఇక్కడే ఉన్నాడు. మన తెలుగుదేశానికి కావలసిన హిస్టరీ అంతా ఇచ్చాడు. మెకంజీ కైఫియత్తులు అంటారు వాటిని. ఆ లోకల్ రికార్డ్స్ అన్నింటినీ సంపాదించి పెట్టాడు. ఆయన యొక్క జ్ఞాపకాలన్నీ చూడడం కోసం వెళ్ళాను. ఎప్పుడో పోయాడు ఆయన. స్టోర్నవేలో నాకు ఎవరూ తెలియదు. అక్కడ దిగాను కానీ పేటెంట్ బ్రేక్ఫాస్ట్కి అవకాశాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఒక ఇంట్లో దిగి వాళ్ళ ఇంట్లో రాత్రి తల దాచుకుందికి పడుకుందికి బెడ్ ఏమో ఏర్పాటు చేసుకున్నాను. అక్కడ ఏమిటి చేశానంటే, మెకంజీ తండ్రి స్టోర్నవేలో పోస్ట్ మాస్టర్. అందుచేత వెంటనే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ ఓల్డెస్ట్ పోస్ట్ ఉద్యోగం ఎవరైనా ఉన్నారా అని. 50 ఏళ్ల నుంచి ఇక్కడ ఉద్యోగం చేసిన ఆయన ఉన్నాడు, కానీ రిటైర్ అయిపోయాడు, ఫలానా చోట ఉంటాడని చెప్పారు. అక్కడికి వెళ్ళాను. వెళ్ళి ఆయన అడిగాను. ఆయన కొన్ని విషయాలు చెప్తానన్నాడు కానీ ఆయన ఇచ్చినవి నాకు సరిపోలేదు. సరే, అక్కడ బుక్ స్టాల్కి వెళ్ళి, పుస్తకాల షాప్ చాలా పెద్దది, మెకంజీ మీద 2 పుస్తకాలు ఉన్నాయి, అవి కావాలన్నాను. అవి దొరకలేదు. కానీ అక్కడ నాకు తెలిసింది ఏమిటంటే, మెకంజీ అన్న పేరుతోటి కర్నల్ కాలిన్ మెకంజీ అన్నవాడు మనకు మెకంజీ. అతనికి కాలిన్ మెకంజీ అని ఇంకో అతను ఉన్నాడు. అతను స్టోర్నవేలో ప్రొక్యూరేటర్ జనరల్. ఆయన్ని మీట్ అయ్యి ఎన్నెన్నో విషయాలు తెలుసుకొని అక్కడికి వెళితే నాకు పుస్తకాల షాపులో దొరకంది గ్రంథాలయంలో ఎక్స్ట్రా కాపీలు ఉంటే అక్కడ వాళ్ళు ఇచ్చారు. స్టోర్నవే గెస్ట్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేశారు. స్టోర్నవే బీబీసీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఇలాగా ఇంత చక్కటి రికార్డు చేసినటువంటి క్యాసెట్ నాకు పంపించారు. దురదృష్టవశాత్తు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి పైరేట్లు కొంతమంది ఉంటారే, పరదేశం ఇచ్చిన ఇది కాబట్టి అందులోది కొట్టేశారు. నాకు ఒట్టి సంచి మటుకు వచ్చింది, అందులో ఏమీ లేదు. ఇటువంటి వింత వింత అనుభవాలు ఉంటాయి. రకరకాలైన అనుభవాలు సాహిత్య పరిశోధనలో ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క అనుభవం ఎన్నెన్నో దీనార టంకాల విలువ చేస్తాయి. తెలుగులో ఆధునిక కవిత, కొత్త ప్రయోగాలు అనే విషయం మీద కొద్దిసేపు ముచ్చటించాలని ఉంది. ఆధునిక కవిత అంటే ఆధునికతకి ఏమిటి నిర్వచనం? నేను ఒకసారి ఎవరో అడిగితే ఎల్లుండి కూడా కొత్తగా ఉండేది ఆధునికత అన్నాను. కవిత్వం ఇప్పుడు నిత్యనూతనం. నిజమైన కవిత ఎన్ని వందల సంవత్సరాల కిందటి చెప్పినా ఇవాళ తనం దానిలో ఉంటుంది. అయితే కావ్య భాష వేరుగా ఉంది కాబట్టి ప్రజల భాషలో దగ్గరగా లేకపోవడం వల్ల అది ఆధునికత సంచరించుకోలేకపోయింది. పాతపడ్డ మాటలు అయిపోతాయి. పాతపడ్డ మాటలు ఉన్నప్పుడు పలుకుల పొందు కూడా మనకి తెలియదు, రసవంగం జరుగుతుంది. తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణంలో కుక్కవినింద చేస్తూ పలుకుల పొందు లేక రసభంగము చేస్తూ పాతపడ్డ మాటలు అని అన్నాడు. అవి లేనప్పుడే ఆధునికత వస్తుంది. మనకి ఆధునికత చాలా లేటుగా వచ్చింది. ఎందుకంటే మన కవులు అందరూ ప్రజల కోసమే రాస్తున్నా, వాళ్ళ ప్రజలు వేరు, వాళ్ళ వర్గం వేరు, ఆ పద్ధతిలో ఉండేది. కానీ ప్రజల కోసం రాసిన కవులు వేరే ఉన్నారు. కానీ కురతాడ అప్పారావు గారు వచ్చిన తర్వాత ఆధునిక కవిత్వానికి కొత్త ప్రయోగాలు వచ్చాయి. అప్పటిదాకా ఛందస్సులు పూర్తిగా మార్గ ఛందస్సులే కావడంతో దేశీ ఛందస్సులకు తీసుకొచ్చే ప్రయోగాలు ఆయన చేశారు. ఆయన ఎత్తుకోవడంతో మామూలుగా మాత్రా ఛందస్సుల్లోకి ఉండేవి తీసుకొని గుట్టునా ఉచ్చాల తరములు
కూర్చుకొని తేటైన మాటల కొత్త పాతల మేలు కలయిక కొమ్మెరుంగులు చిమ్మగా ముత్యాలతరంలో గుత్తునా ముత్యాల తరములు కూర్చుకొని తేటైన మాటలు. ఆ తేటైన మాటలు అన్నది ఆధునికతకి ముఖ్యమైన మాట. ఎందుకంటే వినగానే బోధపడాలి. మనకు పూర్వం ఏముంటుందంటే, మా చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు పద్యం చదివితే ప్రతిపదార్థం, దండాన్వయం, తర్వాత తాత్పర్యం ఇవన్నీ అయితేనే కానీ పద్యం బోధపడేది కాదు. ఇన్ని గండాలు దాటిన తర్వాత అందులో మిగిలింది ఏముంటుంది? అందుకోసం తేటైన మాటల్లో చెప్తానన్నాడు. కొత్త పాతల మేలు కలయికన్నాడు. కొత్త అన్నది ఏమంటుంటే ఆధునికత, పాత అంటే సాంప్రదాయం. ఎప్పుడు సాంప్రదాయం మీదే కవిత్వం కానీ, ఏ సంభాషణ, ఏ సమాచార కళ అయినా ఉంటుంది. ఒకరి ఉద్దేశాలు ఇంకొకరికి చెప్పుకోవడం కోసం ఉంటుంది. అందుచేత సాంప్రదాయం లేకపోయినట్టుంటే దానికి ఆధునికత సత్కరించడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అందుకోసం గుర్తునా ముత్యాల తరములు కూర్చుకొని తేటైన మాటల కొత్త పాతల మేలు కలయిక క్రొమ్మెరుంగులు జమ్మగా అందులో కూడా కొత్త మెరుగులు చెమ్మాలి అని చెప్పారు. గురజాడ అప్పారావు గారికి తీసుకొచ్చిన తర్వాత ఛందస్సులో ఈ ప్రయోగాన్ని, భాషలో వాడుక భాషా ప్రయోగాన్ని తీసుకొచ్చాక ఆధునిక కవులందరూ ఆయన్ని లక్ష్య పెట్టడానికి, ఆయన్ని పట్టించుకోవడానికి కొంతకాలం పట్టింది. 1935 ప్రాంతాల్లో శ్రీశ్రీ మాత్రా ఛందస్సుల మీద మొగ్గిన తర్వాత ఆధునికత రావడం మొదలెట్టింది. శ్రీశ్రీ ఎప్పుడు రాస్తున్నాడో ఆ సమయంలోనే నారాయణబాబు కూడా వచన పద్యాలు రాయడం మొదలెట్టాడు. ఆ వచన పద్యాల్లో కూడా వీళ్ళు మార్క ఛందస్సులు తెలిసి దేశ ఛందస్సులు పెట్టుకుంటే అసలు ఛందస్సే ఎక్కర్లేని పద్ధతిలో నారాయణబాబు రాశాడు. నారాయణబాబు కవిత్వంలో ఛందస్సు లేనట్టు ఉంటుంది, కానీ ఆయన తన వచన పద్యాలని పాడేవాడు. శ్రీశ్రీ ఎన్నెన్ని రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్లు చేయాలో, ప్రయోగాలు చేయాలో అన్నీ మాత్రా ఛందస్సులో చేశాడు. చేసిన తర్వాత అతను చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లన్నీ ఇంగ్లీష్లో, ఆంగ్ల కవిత్వంలో ఎడ్గార్ ఎలన్ పో, స్విన్బర్న్ టెక్నిక్లో సాధించిన అన్నీ శ్రీశ్రీ సాధించాడు. ఎడ్గార్ ఎలన్ పో ఏ విధమైనటువంటి పాదాల మధ్య ఉంటే అంత్యప్రాసాలను పాటిస్తాడో శ్రీశ్రీ నేర్చుకున్నాడు. నడక, తూగు అది చాలా చక్కటికి సంపాదించాడు. నేను సైతం ప్రపంచాత్మిక సమితినొక్కటి ఆహుతిచ్చాను. ఇది మామూలుగా చెప్తే ముత్యాలతరంలాగా అనిపించదు. మాత్రా ఛందస్సుల్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేశాడు, జయబేరేని పెట్టాడు. అతని కవితల్లోనూ చిత్రశబ్దాలు కూడా ఉంటాయి. శబ్ద చిత్రాలు కన్నా చిత్రశబ్దాలు ఎక్కువ ఉంటాయి. పాట వరదకి జగన్నాథం రవిచక్రాల్లో అరే ఝా ఝా జటక్ ఫటక్ హింసన చంద్రోత రచన అంటే అందులో సౌండ్ ఎఫెక్ట్స్ బ్రహ్మాండంగా చూపెడతాయి. హిమాచలం కదిలింది, హిమాచలం తరిగింది అని ఈ పద్ధతిలో వెళ్తాడు. అతని కవిత్వంలో ఉండేటువంటి తూగు, నరక మొదలైనవన్నీ అందరూ పట్టించుకున్నారు. కానీ శ్రీశ్రీ ఎప్పుడైతే తన మహాప్రస్థానం గీతాలు రాశాడో తర్వాత సర్రీలిజంలోకి వెళ్ళాడు. సర్రీలిజంలోకి వెళ్ళిన తర్వాత అతను సాధించినటువంటి ప్రయోగాలు అన్నీ కావు. తురాయి కన్నా, ఆకురాయి కన్నా, గీటురాయి కన్నా హిమాంశురాయి గొప్పవాడు అన్న పద్యంలో ప్రాసలు కనబడతాయి. ఆ ప్రాసలతో గమ్మతులు కనబడతాయి. అలాగే ముత్యాలతరాలే తీసుకొని అర్థం లేనివి కూడా సర్రీలిజంలో రాశాడు. ఎర్ర శాలువ కప్పుకొని మా ఇంటికొచ్చింది ఒక రివాల్వర్, బాధలో వెంజైన సీసా, ప్రేమలో డైమాను రాణి అంటాడు. అంటే సర్రీలిజంలో అప్రయుక్త రచన. సర్రీలిజం కాకుండా ప్రయోగవాద కవిత్వంలో శ్రీశ్రీ ఈ పద్ధతులు చేస్తున్నప్పుడు 1939లో పటాభి రంగప్రవేశం చేశాడు. ఫిడేల్ రాగాల డజనుని మొదలెట్టి వచన పద్యాలు ఏ విధంగా చెప్పాలో ఆ పద్ధతిలో చెప్పడం మొదలెట్టాడు. వస్తువులో మార్పు తీసుకొచ్చాడు, ఛందస్సులో మార్పు తీసుకొచ్చాడు. ఆయన ప్రయోగాలు ఫిడేల్ రాగాల డజన్లోవి అత్యద్భుతంగా సంచలనం కలిగించే దేశంలో. ఆది సమయంలో 1940లో పటాభి, పిఠాపురం యువరాజా వీళ్ళిద్దరూ అతినవ్య కవులు. ఈ అతినవ్య కవులు ఇద్దరు దేశాన్ని ఉర్రూతలూపించారు. ఇద్దరు యుగధర్మాన్ని పాటిస్తూ వచ్చారు. ఇద్దరు వాళ్ళ తండ్రులు అభిమానించే వ్యవస్థ నుంచి దూరపడ్డారు. పిఠాపురం యువరాజా షూటల్ వర్గం నుంచి వచ్చాడు. పటాభి పెట్టుబడిదారి భూస్వామ్య వర్గం నుంచి వచ్చాడు. పిఠాపురం రాజా గారు గ్రాంధికవాది. గురజాడ అప్పారావు గారితో, మన పిడుగు రామ్మూర్తిమూర్తులు గారితో తెగ వాదాలు పెట్టుకున్నవాళ్ళు. వాళ్ళు అటువంటి
పిఠాపురం రాజా గారి గ్రాంధిక భాషని ప్రోత్సహిస్తే యువరాజా వాడుక భాషలో మాత్రా ఛందస్సులు కాకపోయినా వజ్రపద్యంలో చాలా చక్కటి కవితలు రాశాడు. పటాభి వాళ్ళ తండ్రి గారు ఆరాధించే వ్యవస్థ నుంచి పూర్తిగా బయటకు వచ్చాడు. ఆయన గ్రాంధికవాది, ఆయన మార్గ ఛందస్సుల్ని అభిమానించే ఆయన కవిత్రయ వర్ధంతో జరిపిస్తారు. అటువంటి తిక్కవరపు రామిరెడ్డి గారి కుమారుడైన పట్టాభిరామిరెడ్డి వజ్రపద్యాలతోటి వస్తువు మార్చి నగరాన్నేమో పూర్తిగా వస్తువుగా తీసుకొని వచ్చినవాడు. పిఠాపురం యువరాజా తర్వాత పటాభి రంగప్రవేశం చేసిన రోజుల్లో మనకి ఆధునిక కవులు చాలామంది ఉన్నారు. పూష అనే ఒక కవి రాశాడు. అతని పేరు పూష అని పెట్టుకున్నాడు. నా ఇంట్లో నేను ఒక షాని, షర్షాని, నాదిర్ షాని అన్నాడు. అటువంటి వాడు ఏమిటి చెప్పాడంటే, పూర్తిగా కొత్తవాళ్ళు పాత వాళ్ళతోటి సంప్రదాయంతో ఎలినేట్ అయిపోయారు. పరాయీకరణ ప్రారంభమైంది. నా చుట్టూరా ఎవళ్ళు వీరు ఎరగన మొగాల పరాయి వాళ్ళు అని పూష అడిగాడు. పూష రాస్తున్నప్పుడు చక్కటి ప్రయోగాలు చేశాడు. ఇది ఎండిన మొండి మధ్యాహ్నం అంటూ చేశాడు. ఇంతకీ పూష అంటే ఎవరో తెలుసా? బాలాంతరపు రజనీకాంతరావు. ఆ రోజుల్లో నూతన ప్రయోగాలు చేసే వాళ్ళలో ఉన్నారు. వివి సింగరాచార్య చేశాడు, జయతిరాజు కృష్ణశర్మ చేశాడు. ఇంతమంది ప్రయోగాలు మొదలెట్టారు కాబట్టి అప్పుడు 1940లో చివర 48 ఆ ప్రాంతాల్లో నేను ప్రయోగవాదంలోకి దిగాను. నేను ప్రయోగవాదంలో దిగినప్పుడు వస్తువు మారాలి, ఛందస్సు మారాలి, ప్రతీకర మారాలి, ఇవన్నీ ఉంటేనే ప్రయోగవాదం అన్న సంగతి గుర్తించుకొని స్వమేవాహన రాశాను. అందులో నేను చేసిన నూతన ప్రయోగాలన్నింటి మీద విశ్లేషణ చేస్తూ 2 డాక్టరేట్లు సంపాదించారు. నేను చేసిన నూతన ప్రయోగాల గురించి నారాయణ రెడ్డి గారు ఆధునిక కవిత ప్రయోగాల మీద డాక్టరేటే చేసి ఆయన ఒక ప్రామాణిక గ్రంథాలు లాంటివి చేశాడు. నేను చేసిన నూతన ప్రయోగాల గురించి నేను చెప్పుకోవడం బాగుండదు, కానీ వాళ్ళు గుర్తించింది ఏమిటంటే ఇంగ్లీష్ మాటలు చేరుస్తాడని. బ్రెయిన్లో బృందన్, బ్రెయిన్లో ఆలోచనల ట్రైన్, స్పైనల్ కార్డులో స్పెయిన్, భూమి తిమిరాలు చర్చించి సైతాను మనల్ని పరిశీలించినప్పుడు నిర్వేదనాపవనాలు వర్షించు, సింథటిక్ చింతను ధరించు కవి అంతర్గత యాస పరిశీలించు అని ఇలాంటి కవిత్వం రాస్తూ ఉంటే ఈ ఇంగ్లీష్ మాటలు కొత్తగా కనబడతాయి. వీటిని విశ్లేషణ చేయడం వ్యాఖ్యాతం చేశారు. కానీ ఇంగ్లీష్ మాటలు ఆడడం నాతోటి మొదలు లేదు. నిజానికి భోగర నారాయణమూర్తి పండుగ కట్నం ఒక కవిత్వం రాశాడు. అందులో ఒక పద్యం పాత ఛందస్సులని చాంటోరంలోని రాశాడు. పోస్ట్ ఆఫీసులో పోస్టు చేయుడు ఒక జాబును రేపు నా మాటలను టెస్టును చేయ స్టార్ట్ ఇమీడియట్లీ అని వైరిచ్చుటే వెస్టర్న్ ఇటన్ వైరం చూసుకు మెయిల్ ట్రైన్లో స్టార్ట్ అయిపోతున్న అతడు మీకు అరణాలికత మీకేమైనా వేస్ట్ అయినచో అని పద్యం రాశాడు. అది నవ్వు పుట్టిస్తుంది. ఈరోజు ప్రఖ్యాత కవి ఆరుద్ర గారి ప్రసంగం విన్నాం.